గత క్లాస్లో మనం భిన్న వర్గాల సంక్షేమాన్ని గురించి తెలుసుకున్నాం. అంటే సంక్షేమ యంత్రాంగంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ ఇలాంటి డివిజన్ లేకుండా సమాజంలో ఉండే అన్ని వర్గాల సంక్షేమం కోసం రాజ్యాంగంలో ఏ నిబంధనలు పొందుపరచబడ్డాయనే విషయం గమనించాం. ఈ క్లాస్లో ఒక్కొక్క వర్గానికి సంబంధించి రాజ్యాంగబద్ధంగా ఎలాంటి సంక్షేమం ఉందో తెలుసుకుందాం. దీంట్లో భాగంగా మొదట మనం ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల సంక్షేమం, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల సంక్షేమం అంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు లాభం చేకూర్చడం కోసం, వాళ్ళకి మేలు చేకూర్చడం కోసం రాజ్యాంగంలో ఏ నిబంధనలు ఉన్నాయి అన్న విషయం ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమంలో భాగంగా మనం తెలుసుకుంటాం. దాదాపుగా 99% సందర్భాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాలు రెండు వర్గాలని కలిపి మనం చదువుకుంటాం. ఇది తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనం కేవలం ఎస్సీ వర్గం కోసం, కేవలం ఎస్టీ వర్గం కోసం ఏమున్నాయో కూడా తెలుసుకుందాం. సో ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమంలో భాగంగా వీళ్ళకి మేలు చేకూర్చడం కోసం ఉన్న నిబంధనలు మనం కనుక గమనించినట్టయితే, మొదట మనం 15(4) ఆర్టికల్ 15(4) అనే నిబంధనలో ఏమని చెప్పడం జరిగింది అంటే, ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి విద్యా సంస్థల్లో, ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించడం సమానత్వానికి విరుద్ధం కాదు అని చెప్పడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి సెంట్రల్ యూనివర్సిటీస్లో ఇలాంటి ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు అని తెలియజేస్తున్న నిబంధన ఏది అంటే 15(4). అదేవిధంగా 16(4) అనే నిబంధన ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది. అంటే 16(4) అనే నిబంధన ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్ని కల్పించడం విషయంలో ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి మనం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు. దీంట్లోనే ఇంకా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే 16(4)తో పాటు 16(4)(a) అనే నిబంధన కూడా ఉంది. ఈ 16(4)(a) ఏం చెప్తుంది అంటే, ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు కల్పించవచ్చు అని తెలియజేస్తుంది. జాగ్రత్త అండి. 16(4) అనే నిబంధన ఏమో ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ల గురించి, 16(4)(a) ఏంటి, ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించవచ్చు అని తెలియజేస్తున్న నిబంధన 16(4)(a). అదేవిధంగా 16(4)(b) అనే నిబంధన ఏం తెలియజేస్తుంది అంటే, బ్యాక్లాగ్ ఖాళీల విషయంలో 50% నిబంధన పాటించాల్సిన అవసరం లేదు అని చెప్తోంది. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం కొన్ని ఉద్యోగాలు కేటాయించడం జరిగింది అనుకుందాం. అలా కేటాయించిన ఉద్యోగాలు ఒక 100 అనుకుంటే, 100 మంది ఆ ఉద్యోగాలని పొందడానికి అర్హులైన వ్యక్తులు లభించినట్టయితే ఏదైనా సందర్భంలో, అప్పుడు దాంట్లో ఒక 30 పోస్టులు 40 పోస్టులు మిగిలినట్టయితే ఆ పోస్టుల కోసం ప్రత్యేకంగా ఒక నోటిఫికేషన్ ఇచ్చి, ఆ నోటిఫికేషన్లో కేవలం ఈ ఉద్యోగాల కోసం ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు అని ప్రభుత్వం నిర్దేశించవచ్చు. ఎందుకు ఇలా మరి అలా నిర్దేశించడానికి సంబంధించి ఒక నిబంధన ఎందుకు పెట్టాం 16(4)(b) అని అంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రిజర్వేషన్లు ఓవరాల్గా మొత్తం మీద 50% మించకూడదు. రిజర్వేషన్లు మొత్తం మీద 50% మించకూడదు అని సుప్రీంకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చి ఉంది. అలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఒక 30 పోస్టులు మిగిలి ఉంటే, ఈ 30 పోస్టులకి కేవలం ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, వాళ్ళు మాత్రమే అర్హులు అని కనుక ఒక నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే అది న్యాయస్థానం తీర్పుకి విరుద్ధం అవుతుంది. ఎందుకంటే 100% ఒకే వర్గానికి, ఒకే సామాజిక వర్గానికి నిర్దేశించినట్టు అవుతుంది. మళ్ళీ అది సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధం కాకూడదు. కాబట్టి ఏం చేశారంటే 16(4)(b) అనే అంశాన్ని పొందుపరిచి దాంట్లో ఏమని చెప్పారు అంటే, బ్యాక్లాగ్ ఖాళీల విషయంలో 50% నిబంధన పాటించాల్సిన అవసరం లేదు. అంటే సుప్రీంకోర్టు తీర్పుకి ఇది వ్యతిరేకం కాదు, ఇది ప్రత్యేక సందర్భం, ఇది మినహాయింపు అని చెప్పడం జరిగింది. సో ఇది 16(4)(b). అదేవిధంగా ఆర్టికల్ 17 ఏం చెప్తోంది అంటే, అంటరానితనం నిషేధం, ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ లేదా అస్పృశ్యత నిషేధం అని చెప్తున్నాం. అంటే అంటరానితనం నిషేధంలో భాగంగా ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళని మిగతా వాళ్ళు ఎవరు అంటరాని వాళ్ళుగా చూడకూడదు. అసలు మౌలిక రాజ్యాంగం ఉద్దేశం అయితే ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళనే కాదండి, ఎవరిని అంటరాని వాళ్ళుగా చూడకూడదని చెప్పడం జరుగుతుంది. సో ఆర్టికల్ 17లో మనం అర్థం చేసుకోవాల్సినవి అంటే,
ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళను మిగతా వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూడకూడదని తెలియజేస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న నిబంధనలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమం కోసమే కదా. అదేవిధంగా ఆర్టికల్ 17 తర్వాత మనకి ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం ఏవైనా నిబంధనలు ఉన్నాయా అనే విషయం గమనించినట్టయితే దీంట్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి ఈ విధంగా ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లతో పాటు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అంటే లోక్సభలోనూ అదేవిధంగా రాష్ట్రాల విధానసభల్లోనూ ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంటే లోక్సభ, రాష్ట్ర విధానసభల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాము అంటే ఏంటది? ఆ వర్గానికి సంక్షేమానికి సంబంధించిన విషయమే అని మనం గమనించాలండి. అదేవిధంగా దీంట్లో భాగంగా ఇవన్నీ గమనించిన తర్వాత కేవలం ఎస్సీ సంక్షేమం ఏంటి, కేవలం ఎస్టీ సంక్షేమం ఏంటి అనేది కూడా చూడాలి. సో దానికన్నా ముందు ఇంకొక చిన్న నిబంధన కూడా ఇక్కడ తెలుసుకోవాలి. కామన్గా ఉండేటువంటి వాటిలో ఆర్టికల్ 335 ఏం చెప్తోంది అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి ఏవైనా ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్టయితే అది సమానత్వానికి విరుద్ధం కాదని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమంలో భాగంగా మనం చెప్పవచ్చు. ఇది ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఉమ్మడి సంక్షేమం. ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి ఇద్దరికీ కలిపి రాజ్యాంగంలో సంక్షేమానికి సంబంధించి ఏం నిబంధనల్లో గమనించిన తర్వాత ఇప్పుడు కేవలం ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి ప్రత్యేక సదుపాయాలు కూడా మనం గమనించాలి. కేవలం ఎస్సీ అంటే ఎస్సీ వర్గాలకు మాత్రమే ఏమన్నా సంక్షేమానికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయా అది మనం గమనించాలండి. దీంట్లో భాగంగా మనకి ఆర్టికల్ 338 ఏం చెప్తోంది అంటే రాష్ట్రపతి ఎస్సీ వర్గాల ప్రయోజనాల్ని కాపాడడం కోసం ఒక జాతీయ ఎస్సీ కమిషన్ను ఏర్పాటు చేయవచ్చు అని తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ రాజ్యాంగంలో తెలియజేయడం జరిగింది. అంటే రాష్ట్రపతి ఒక జాతీయ ఎస్సీ కమిషన్ను ఏర్పాటు చేయవచ్చు అని తెలియజేస్తున్న నిబంధన ఏది అంటే ఆర్టికల్ 338. అదేవిధంగా ఆర్టికల్ 341 ఏం చెప్తోంది అంటే ఏదైనా ఒక సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలి అంటే అలా చేర్చే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది అని చెప్తున్న నిబంధన 341. అంటే సమాజంలో భిన్న వర్గాల వాళ్ళు మనం గమనిస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చండి అని ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటారు. అలా ఎవరైనా సరే సమాజంలో ఉన్నటువంటి ఒక వర్గం వాళ్ళు తమని ఎస్సీలో చేర్చండి అని అలా కోరినప్పుడు ఆ వర్గం వాళ్ళను ఎస్సీ జాబితాలో చేర్చాలా వద్దా అన్న విషయంలో ఎవరు నిర్ణయం తీసుకుంటారంటే రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటాడు. రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి ముందు సంబంధిత రాష్ట్రంలో ఎవరైతే ఆ డిమాండ్ చేస్తూ ఉన్నారో హేతుబద్ధంగా ఉందా లేదా, అంటే నిజంగా వీళ్ళని ఎస్సీ జాబితాలో చేర్చాల్సినటువంటి సామాజిక స్థాయి వీళ్ళకు ఉందా, నిజంగా వెనకబడి ఉన్నారా లేదా, ఈ విషయాన్ని పరిశీలించడం కోసం ఏం చేస్తాడంటే రాష్ట్రపతి గవర్నర్కి ఒక ఆదేశం ఇస్తాడు. ఏమని అంటే వాళ్ళు పలానా వాళ్ళు ఎస్సీలో చేర్చాలని కోరుతున్నారు, ఈ సమంజసమా కాదా పరిశీలించండి అని చెప్పేసి గవర్నర్ ఆ విషయాన్ని పరిశీలించి రాష్ట్రపతికి ఒక నివేదిక ఇస్తే గవర్నర్ నివేదిక ఆధారంగా ఒక వర్గాన్ని ఎస్సీ వర్గంగా ప్రకటించాలా వద్దా అనే నిర్ణయం రాష్ట్రపతి తీసుకుంటాడు. అలా తీసుకోవడానికి సంబంధించిన నిబంధన ఏది అంటే ఆర్టికల్ 341. అదేవిధంగా ఎవరైనా ఒక సామాజిక వర్గం మేము బాగా ఫార్వర్డ్ అయిపోయినాం మమ్మల్ని ఎస్సీలోంచి తీసేయండి అంటే కూడా తీసేయచ్చు, కానీ అలా ఎవరు కోరు కదా. సో ఈ ఆర్టికల్ 341 ఏం చెప్తోందంటే ఒక వర్గాన్ని ఎస్సీ వర్గంలో చేర్చాలా వద్దా అని నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది అని తెలియజేయడం. వన్స్ ఒకసారి ఒక వర్గాన్ని ఎస్సీ వర్గంలో చేర్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఆ వర్గం నుంచి తప్పించే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని గమనించాలి. పార్లమెంట్ కావాలనుకుంటే తొలగించవచ్చు. అలా ఎస్సీ వర్గంలోనే అనేక రకాల ఉపకులాలు ఉన్నాయి. భారతదేశంలో ఈరోజు ఎస్సీ కమ్యూనిటీలో దాదాపు 1200 ఉపకులాలు ఉన్నాయని గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ సప్లైని ఆమోదించిన నాటికే ఎస్సీలోనే మనకి దాదాపు 60 ఉపకులాలు ఉన్నాయని గమనించవచ్చు. ఇదండి సో కేవలం ఎస్సీకి సంబంధించినటువంటి సంక్షేమం. ఇప్పుడు కేవలం ఎస్సీ తర్వాత కేవలం ఎస్టీ సంక్షేమానికి సంబంధించినటువంటి నిబంధనలు మనం గమనించాలి. కేవలం ఎస్టీ వర్గం సంక్షేమం కోసం రాజ్యాంగంలో ఏ నిబంధనలు ఉన్నాయి లేదా ఏ అంశాలు ఉన్నాయని మనం గమనించినట్టయితే ఆర్టికల్ 19(1)(d) అదేవిధంగా ఆర్టికల్ 19(1)(e) అనేటువంటి నిబంధనల మీద ఉన్నటువంటి పరిమితులు ఎస్టీ సంక్షేమానికి సంబంధించి మనం గమనించవచ్చు. అసలు ఆర్టికల్ 19(1)(d) 19(1)(e) ఏం చెప్తున్నాయి, వీటి మీద పరిమితులు ఏంటి అంటే ప్రాథమిక హక్కులు అనే టాపిక్ మనం గమనించినప్పుడు ఆర్టికల్ 19(1)(d)లో
సంచార స్వేచ్ఛ, ఆర్టికల్ 19(1)(e)లో శాశ్వత నివాస ఏర్పాటు అనే అంశాలు 2 గమనించాం. ఇక్కడ ఎస్టీ ట్రైబల్ పీపుల్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళు ఉండే చోట మైదాన ప్రాంతాల ప్రజలకి, అంటే సాధారణ జనజీవనంలో ఉన్న ప్రజలకి సంచార స్వేచ్ఛ విషయంలో కానివ్వండి, శాశ్వత నివాస ఏర్పాటు విషయంలో కానీ పరిమితులు ఉంటాయి. అంటే ట్రైబల్స్ ఉండే ప్రాంతాల్లో మామూలు జనజీవనంలో ఉన్నటువంటి ప్రజలు సంచరించడం కానివ్వండి, లేదా అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం విషయంలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ మామూలు సాధారణ ప్రజలు ఎస్సీ ఎస్టీ ప్రజల ప్రాంతంలో సంచరించి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్టయితే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి, అంటే వాళ్ళని ఏదో ఒక రకంగా మోసం చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి దీని మీద కొన్ని పరిమితులు విధించడం జరిగింది. అదేవిధంగా మనం అనేక సందర్భాల్లో కొన్ని విషయాలు పత్రికల్లో కూడా గమనిస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో మీరు కూడా గమనించి ఉంటారు. కొన్ని ట్రైబల్ ఏరియాస్లో మైదాన ప్రాంతాల ప్రజలు సంచరించడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఎయిడ్స్ వ్యాపించిందని కూడా చదివాం. సో ఇలాంటివి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఎస్టీ వర్గం సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ నివసించే ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల ప్రజల యొక్క సంచార స్వేచ్ఛ, శాశ్వత నివాస ఏర్పాటు మీద రాజ్యం పరిమితులు విధించవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 19(1)(d), 19(1)(e) మీద కొన్ని పరిమితులు విధించడం జరిగింది. ఈ పరిమితులు కూడా ఎవరి సంక్షేమం కోసమని భావించవచ్చు మనం అంటే కేవలం ఎస్టీ వర్గం సంక్షేమం కోసమని భావించవచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 338(a), ఆర్టికల్ 338(a) ప్రకారం ఎస్టీ వర్గం యొక్క ప్రజల స్థితిగతుల్ని పరిశీలించడం కోసం రాష్ట్రపతి ఒక కమిషన్ను ఏర్పాటు చేయవచ్చు అని 338(a) తెలియజేస్తుంది. అంటే 338(a) ప్రకారం కావాలనుకుంటే రాష్ట్రపతి ఎస్టీ కమిషన్ అంటే జాతీయ ఎస్టీ కమిషన్ని ఏర్పాటు చేయొచ్చు అని తెలియజేస్తున్న నిబంధన 338(a). అదేవిధంగా ఆర్టికల్ 342, ఆర్టికల్ 342 ఏం చెప్తోంది? ఏదైనా ఒక సామాజిక వర్గాన్ని ఎస్టీ వర్గంగా ప్రకటించాలి అంటే రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర గవర్నర్ను సంప్రదించి ఎస్టీ వర్గంగా ప్రకటించడానికి అవకాశం ఉంది అని తెలియజేస్తున్న నిబంధన 342. ఎస్సీ వర్గం మాదిరిగానే ఎస్టీ వర్గం కూడా. అక్కడ 341 అని చెప్తాం, ఇక్కడ 342 అని మారుస్తున్నాం అంతే. అంటే ఎవరన్నా తమల్ని ఎస్టీలో చేర్చండి అని డిమాండ్ చేసినప్పుడు ఆ డిమాండ్ని రాష్ట్రపతి పరిశీలిస్తాడు, గవర్నర్కి తెలియజేసి గవర్నర్ సూచనల మేరకు గవర్నర్ లేఖ ఆధారంగా ఒక సామాజిక వర్గాన్ని ఎస్టీగా ప్రకటించాలా వద్దా అనే విషయాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే రాష్ట్రపతి నిర్ణయిస్తారని తెలియజేస్తున్న నిబంధన 342. ఒక వర్గాన్ని ఎస్టీ వర్గంలో చేర్చిన తర్వాత ఆ జాబితా నుంచి ఆ వర్గాన్ని తొలగించాలి అంటే అది పార్లమెంటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, మరి ఇంకే విధంగానూ సాధ్యం కాదని గమనించాలి. అదేవిధంగా ఎస్టీ సంక్షేమం కోసమే మనం ఆర్టికల్ 164 అనే నిబంధన కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో, స్పెసిఫిక్గా ఏ రాష్ట్రాల్లో అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని నియమించవచ్చు. ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని నియమించాలని చెప్పడం జరిగింది. అంటే మామూలుగా ఇతర రాష్ట్రాల్లో కూడా గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు ఉన్నారు. కాకపోతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని తప్పనిసరిగా నియమించాలని మిగతా రాష్ట్రాల్లో రూల్ ఏం లేదు. అంటే ముఖ్యమంత్రి అభిష్టం మేరకు ఒక సందర్భంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నియమించకుండా కూడా ఉండవచ్చు, అది ఆయన ఇష్టం. కానీ ఇక్కడ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఒక ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాలి అని ఆర్టికల్ 164లో తెలియజేయడం జరిగింది. అలా తెలియజేయడం జరిగిందంటే ఇది ఎవరి సంక్షేమం? ఎస్టీ వర్గం సంక్షేమం కోసమని మనం గమనించాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. ఆర్టికల్ 164 ప్రకారం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ని అపాయింట్ చేసిన తర్వాత అతనికి కావాలనుకుంటే ఆ సందర్భాన్ని బట్టి ఎస్సీ బీసీ వ్యవహారాలు కూడా అప్పగించవచ్చు. బేసికల్గా అతను ఒక ట్రైబల్ మినిస్టర్ అయి ఉంటాడు, కానీ అతనికి ఎస్సీ బీసీ సంక్షేమానికి సంబంధించిన అంశాలు కూడా అతనికి అప్పగించవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 164లో చెప్పడం జరిగింది. ఇవి మనకి కేవలం ఎస్టీ వర్గానికి సంబంధించిన నిబంధనలు. మనం అందరి సంక్షేమం చూసాం, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ వర్గం సంక్షేమం, కేవలం ఎస్సీ, కేవలం ఎస్టీ సంక్షేమం కూడా గమనించడం జరిగింది. నెక్స్ట్ కేవలం బీసీ సంక్షేమానికి సంబంధించి ఏమైనా నిబంధనలు ఉన్నాయా?